6 సంవత్సరాల తర్వాత A, B వయసుల నిష్పత్తి 3:4. 21 సంవత్సరాల తర్వాత A, B వయసుల నిష్పత్తి 6:7 అయిన ప్రస్తుత B వయసు. సో ఇది క్వశ్చన్ అనమాట. సో ఇది ఏజెస్ నుంచి వచ్చిందనమాట. సో దీన్ని ట్రిక్ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ A:B రాసుకోండి. A:B చూసుకుంటే ఫస్ట్ ఎంత ఇచ్చారు, 3:4 ఇచ్చారు. నెక్స్ట్ 6:7 ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకుంటే 3 ఉంది. అలాగే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకుంటే 3 ఉంది మనకి. సో ఇక్కడ చూడండి 6 ఇయర్స్ తర్వాత 21 ఇయర్స్ తర్వాత అన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ నుంచి 6 ఇయర్స్ తర్వాత వీళ్ళ నిష్పత్తి 3:4 ఉంటుంది. అదే ప్రజెంట్ నుంచి 21 ఇయర్స్ తర్వాత చూసుకుంటే 6:7. సో ప్రజెంట్ నుంచి ఈ 6 అన్నది మనకి ప్రజెంట్ నుంచి 21లో కవర్ అయిపోతుంది కాబట్టి సో 21లోంచి 6 మైనస్ చేస్తే కనుక మనకి ఎంత వస్తుంది, 15 వస్తుంది అనమాట డిఫరెన్స్. అవునా? సో ఇక్కడ కూడా చూడండి నిష్పత్తుల మధ్య కూడా డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. సో ఈ డిఫరెన్స్ ఈక్వల్ అవుతుంది అనమాట. సో అంటే ఏంటి, 3 పార్ట్స్ 15కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు 1 ఎంత అవుతుంది, 1 5 అవుతుంది. అప్పుడు 1 5 అంటే 6 ఇయర్స్ తర్వాత B వయసు ఎంత అవుతుంది అంటే ఏంటి, మనకి 2 రేషియోస్ ఇచ్చాడు కాబట్టి ఏదో ఒక రేషియో తీసుకొని BS క్యాలిక్యులేట్ చేయండి. అయితే 21 అయినా తీసుకోవచ్చు లేదా 6 అయినా తీసుకోవచ్చు. సో 6 ఇయర్స్ది తీసుకుంటే 6 ఇయర్స్ తర్వాత B ఏజ్ ఎంత అంటే 4 × 5 ఎంత, 4 × 5 అంటే 20 ఇయర్స్. ఇది ఎప్పుడు ఈ 20 ఇయర్స్ అన్నది 6 ఇయర్స్ తర్వాత, ప్రజెంట్ నుంచి 6 ఇయర్స్ తర్వాత. సో మనకి ప్రజెంట్ ఏజ్ అడిగాడు కాబట్టి ఇందులోంచి 6 తీసేయండి. 20లోంచి 6 తీసేస్తే మనకు వచ్చింది ఎంత, 14 ఇయర్స్. సో B యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 14 ఇయర్స్. ఇది ఏజెస్ నుంచి అనమాట.